ఎయిమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం శంకర్ గారు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం పాజిటివ్గా ఉంటే మనకి అంత పాజిటివ్గానే జరుగుతుంది అండ్ అదేవిధంగా మనం అనుకున్న గోల్స్ని కూడా ఈజీగా అచీవ్ చేస్తారు అని. అండ్ చాలా వరకు కూడా ఆ మూమెంట్లో ఆ టైం వరకే ఉంటూ ఉంటుంది. తీరా మనం ఎలా ఉండాలో మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు అవే ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఎస్పెషల్లీ పాజిటివ్ ఎనర్జీని మనలో మెయింటైన్ చేయాలి అంటే ఏ చక్ర అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు. దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అంటారు మేడం? మన బాడీలో మనం క్రియేట్ చేసుకునే ప్రతి దానికి కూడా కొంత ఎనర్జీ ఉంటుంది. ఎస్పెషల్లీ స్వాదిష్టాన చక్రం మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, లోవర్ అబ్డామిన్లో ఉంటుంది. అంటే ఇట్ ఎఫెక్ట్స్ ద రీప్రొడక్టరీ ఆర్గానిజమ్స్. రీప్రొడక్టరీ ఆర్గానిజమ్స్ మీన్స్ ద క్రియేటివిటీ. నువ్వు ఏం సృష్టించుకుంటావో అదే జరుగుతుంది. మీరు ప్రెగ్నెంట్ లేడీస్ని చూసారనుకోండి, కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా మంచి మాటలు వినమ్మా, మంచిని చూడమ్మా, మంచిగా ప్రవర్తించు, మంచి ఆలోచనతో ఉండు, మంచి ఫుడ్ తీసుకో, అన్నిటికీ కూడా మంచి 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 యాడ్ చేస్తున్నారు. ఎందుకు యాడ్ చేస్తారు? బికాజ్ ఇట్ ఇంపాక్ట్స్ ద బేబీ. అవును కదా, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి కదలిక అంతా కూడా బేబీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాగే మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. నాట్ ఓన్లీ ద మదర్, ద ఫాదర్ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ మైండ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మంచి ఆలోచనలతో, మంచి ప్రవర్తనతో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి ఆలోచనలు నువ్వు సృష్టించుకోగలుగుతావు. అలాంటప్పుడు స్వాదిష్టాన చక్రంలోని నెగిటివ్ని సృష్టించుకుంటామా, పాజిటివ్ని సృష్టించుకుంటామా అనేది మన చేతిలో పని. అంతేనా? మన లైఫ్కి ఏం కావాలి? పాజిటివ్ కావాలా, నెగిటివ్ కావాలా? నేను పాజిటివ్ సైడ్ వెళ్ళాలా, నెగిటివ్ సైడ్ వెళ్ళాలా? ఎవరి చేతిలో ఉంది ఇది? మన సైడ్, మనలోనే ఉంది కదా. సో నువ్వు డబ్బు లేదు అని అంటావా, డబ్బు వస్తుంది అని అంటావా? డబ్బు వస్తుంది, డబ్బు ఉంది, డబ్బు ఉంది, డబ్బు వస్తుంది, డబ్బు సంపాదిస్తాను, అనేక అవకాశ మార్గాలు నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత కదా. నిరంతరము నేను డబ్బును పొందుతున్నాను అంటే ఎప్పుడు కూడా లేదు, రాదు, కాదు, చెయ్యను, వద్దు ఈ మాటలు మన డిక్షనరీలోనే వద్దు. నేను నిరంతరము డబ్బును సంపాదిస్తున్నాను, నిరంతరము అవకాశాలను నేను ఆకర్షిస్తున్నాను, అవకాశాలను నేను పొందుతున్నాను, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాను. అంటే నీ యొక్క జీవితానికి నువ్వే సృష్టికర్త. ఈరోజు నేను బాధపడుతున్నానన్నా కారణం ఎవరు? పక్కోడు కాదు, ఆ పక్కోడు కాదు, నేనే కారణం అవుతాను. నేను సృష్టించుకున్న జీవితమే. ఇవాళ నేను ఎంత హ్యాపీగా ఎందుకున్నావు? నువ్వు సృష్టించుకున్నావు. నువ్వు ఎలా అయితే సృష్టించుకో. మన చుట్టూ చాలామంది చాలా నెగిటివ్ పీపుల్ ఉంటారు, పాజిటివ్ పీపుల్ ఉంటారు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో అందులో నువ్వు ఏ వైబ్రేషన్స్ తీసుకోవాలి? అందరూ వినాలి. సో జనరల్గా నేను నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ చాంట్ ఓం అని చెప్తాను. ఈ ఓం అనేది ఏం చేస్తుందంటే మన చుట్టూ ఒక పాజిటివ్ సర్కిల్ని క్రియేట్ చేసేస్తుంది. ఎవరు ఎన్ని నెగిటివ్ మాట్లాడినా ఇట్ వోంట్ ఇంపాక్ట్ యూ. అది అలా నేను టచ్ అయినట్టుగా వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ వినకూడదు అని నువ్వు అనుకుంటావో ఓ పాజిటివ్ సర్కిల్ని నీ చుట్టూ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు పాజిటివ్ జోన్లో బతకడం నేర్చుకోవాలి. వాడు అలా అంటండి, వాడు ఎలా ఉంటే నీకెందుకు? నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు వాడికి ఏం చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ విధంగా అయితే నీ లైఫ్ని సృష్టించుకోవాలనుకుంటున్నావు, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఈ ప్రకృతిలోనే నువ్వు ఒక గొప్ప వ్యక్తివి. సో ఈ ప్రకృతిలో ఉన్న నువ్వు నీ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? ప్రకృతికి మరింత అందాన్ని తెచ్చే విధంగా ఉపయోగించుకోవాలి. కాబట్టి నీ యొక్క ప్రతి ఆలోచన పాజిటివ్గానే, ఉన్నతంగానే ఉండాలి. అలా ఉండడానికి నువ్వు సృష్టించుకోవాల్సినవి అన్నీ కూడా నీ స్వాదిష్టాన చక్రం ద్వారా అవుతాయి. ఎక్కువగా ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం, ఆరెంజ్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం, వమ్ అనే అక్షరాన్ని చాంట్ చేయడం, ఓం అనే అక్షరాన్ని చాంట్ చేయడము, ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే నెగిటివ్ చాలా వస్తుందండి, ఇమీడియట్గా వమ్ చాంట్ చేయండి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. అంటే మనం చూసేటటువంటి కోణాన్ని మార్చినప్పుడు
వాడు చాలా నెగిటివ్ మాట్లాడతాడండి, వాడిని విని విని నాకు కూడా అయ్యే వస్తుంది అంటే నువ్వు అతని వల్ల ఇంపాక్ట్ అయిపోతున్నావు. నువ్వు పాజిటివ్గా మాట్లాడు అక్కడ. వాడు నెగిటివ్ మాట్లాడుతున్నాడని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు రిసీవ్ చేసుకోవాలి? అది మనకి 2 చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? విన్నయన్నీ తీసుకోమని కాదు, కొన్ని వినాలి, కొన్ని వదిలేయాలి. అవునా? అవును. విన్నయన్నీ మైండ్లో పెట్టుకోమని లేదు, ఇలా వినాలి, ఇలా వదిలేయాలి అంటారు. విన్నావు కదా, వదిలేసేయి, నీ పని ఏదో నువ్వు చేసుకో. ఆ విధంగా వెళ్ళినప్పుడే నెగిటివ్స్ మనకి ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే పక్కవాడి మాటలకి నేను ఇంపాక్ట్ అవుతున్నాను అని నువ్వు అనుకుంటావో నిజంగానే ఇంపాక్ట్ అవుతావు. ఎవరు ఎన్నన్నా మాట్లాడుకోనియండి, నా నేచర్ నాది, నా ఐడియాస్ నావి, నా యాటిట్యూడ్ నాది. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను, నేను ఎప్పుడు ఈ విధంగానే నడుచుకుంటాను అని నువ్వు అనుకున్నావు అనుకో, నోబడీ కెన్ డూ ఎనీథింగ్, బికాస్ ఇట్ ఈస్ ద రైట్ వే ఫర్ యూ టు లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. సో నీ లైఫ్కి ఎవరు కింగ్? నువ్వే. క్వీన్ ఎవరు? నువ్వే. సోల్జర్ అండ్ మాస్టర్ అన్నీ నువ్వే. కాబట్టి నువ్వు ఎలా కావాలో నీ లైఫ్ని అలా సృష్టించుకోవడానికి స్వాధిష్టాన చక్రం ఉపయోగపడుతుంది అనమాట. సో చాంటింగ్ చేసేటప్పుడు కూడా వమ్ అనే అక్షరాన్ని చాంట్ చేస్తే ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది. వాటర్. సో ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంటే నెగిటివ్స్ అన్నీ కూడా పోతాయి అనమాట, బ్లాక్ అవ్వవు. ఓకే. నెగిటివ్స్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే అంత ఫ్రీ అవుతుంది, బాడీలో వెజల్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి. సో ఫ్రీ అయినప్పుడు బాడీలో ఉన్న నెగిటివ్ వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వేస్టేజ్ స్టాగ్నేట్ అయిపోతుందో నెగిటివ్గా మారిపోతుంది. సో అందుకని ఏంటంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం చూసేదాన్ని అంతటినీ కూడా ఫస్ట్ నేను ఏది చూసినా పాజిటివ్గా చూస్తాను, ఎవరినైనా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాను, ఎవరి గురించి అయినా పాజిటివ్గా మాట్లాడుతున్నాను. ఇలా అనమాట. ఇలా మనం ఎప్పుడైతే అనుకుంటామో ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సెకండ్ క్లాస్ కూడా చాలా బాగా జరిగింది, వాళ్ళు కూడా బాగా రెస్పాండ్. థర్డ్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందన్నారు? 26th అమ్మా. 26th and 27th. ఓకే. సో ఇది కూడా 888తోనే స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే టెక్నిక్స్, అలాగే కొన్ని నేను చెప్పినట్టుగానే ఒక స్విచ్ వర్డ్ చెప్తానని చెప్పాను, నెక్స్ట్ దాంట్లో ఒక స్విచ్ వర్డ్ చెప్తానని చెప్పాను. ఓం వసుధరాయ స్వాహ. ఈ స్విచ్ వర్డ్ మనకు అంటూ ఉంటే డైలీ కూడా ఎవరైనా సరే ప్రాక్టీస్ చేశారంటే ఆ స్విచ్ వర్డ్ వలన యూ విల్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ మిరకల్స్. ఓకే. మనీ బ్లాక్స్ రిలీవ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఉంటుంది స్పెల్ చేయడానికి, అలాగే దాన్ని చాంట్ చేయడం వల్ల ఇంటర్నల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓం వసుధరాయ స్వాహ. దీనిని రిపీటెడ్గా చాంట్ చేయడం వల్ల ఆగిపోయిన మనీ రిటర్న్ బ్యాక్ అవుతుంది, అలాగే మనకి మెంటల్ పీస్ వస్తుంది. సో మనం ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనమాట. సో ఈ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి ఇంకొన్ని టిప్స్ చెప్పడం కానీ, వాళ్ళకి చేత కొంచెం మెడిటేషన్ చేయించడం ఇవి జరుగుతాయి. అలాగే ఏంటంటే చాలామంది మనీ మెడిటేషన్ గురించి అడుగుతున్నారు. సో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 26th నుంచి నైట్ 9:40 to 10:15 వరకు 21 days, ఓన్లీ 21 days. సో ఈచ్ 3 daysకి ఒక్కొక్క చక్ర చప్పున బ్యాలెన్స్ చేసుకునే విధంగా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.